Thank you, God. Thank you, my uplaners. Thank you, my downlaners. Thank you, Gautam Bali sir. మేడం చెప్పింది నా టెస్ట్ మనీ లైట్ గా. ఓకే, ఈరోజు చాలా మంది జూమ్ కి ఇంకా అంటే జాయిన్ అవడానికి లిమిట్ ఉంది. 300 మెంబర్ లిమిట్ కదా, 200 మెంబర్స్ వచ్చిళ్ళు. ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే వేసుకొని మీటింగ్లకు రాని వాళ్ళు, పిల్లలు ఉన్నారని సాకులు చెప్పేవాళ్ళు, చాలా సాకులు చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి అంటే ఫాలో అప్ ఉంటాయి కదా, ఎంత ఫాలో అప్ చేస్తే అంత తొందరగా ఏమైతుంది వాళ్ళకి అలా ఫోన్ చేయండి. చాలా రోజు చూస్తున్నా నేను. వీడియో ఆన్ చేసుకోవడం నాకు కూడా ఇష్టము. వీడియో ఆన్ చేసుకుంటే ఏంటంటే పండుకోకుండా కూర్చొని వినండి. కూర్చొని వినే వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకొని కూర్చొని బుక్ పెన్ను దగ్గర పెట్టుకొని మరి రోజు అంటే ఈ రోజు నాకు టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వీడియో ఆన్ చేసుకొని రాసుకుంటూ వినండి. నాకైతే జూమ్ మీటింగ్ చాలా బాగా యూజ్ అయింది, మీకు కూడా కావాలని నా ఉద్దేశం. సో ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. మేడం చెప్పినట్టు ఇంకా లేడీస్ ఎవరైనా సరే చాలా భయాలు కారణాలు చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి జాయిన్ చేయండి. ముందుగా నా పేరు రజిత సదయ్య, మాది హుజరాబాద్ దగ్గర శాలపల్లి, కరీంనగర్ డిస్టిక్. మా ప్లేనర్ లక్ష్మీపుత్ర రాజన్ సార్, ఎల్ఆర్ అసోసియేషన్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను మా ప్లేన్ పేరు చెప్పడానికి. ఓకే, ఎందుకంటే నేను వెస్టీలో ఇంత సక్సెస్ఫుల్గా ఇంత దూరం జర్నీ చేసిన అంటే మా ప్లేనర్ సార్ మాటలే. ఖచ్చితంగా అందరికీ తెలుసు ఆ ప్లేనర్ గురించి. కాకపోతే నేను వెస్టేజ్ బిఫోర్ వెస్టేజ్ ఆఫ్టర్ అన్నట్టు నా లైఫ్ మారిందంటే ఖచ్చితంగా మా ప్లేన్ సపోర్ట్ వల్లనే, సార్ మాటల వల్ల ఇంత దూరం వచ్చిన. ఓకే, అండ్ మహేష్ సార్ ఎల్లవెల్ల ఆపత్కాల బాంధవుడు లెక్క ఎప్పుడు ఉంటారు. థ్యాంక్ యూ మహేష్ సార్. అండ్ అప్లైనర్స్ అన్ని చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను వెస్ట్లో స్కూల్కి వెళ్ళి ఎట్లా నేర్చుకుంటా అంటే చిన్న ప్రైమరీ, హై స్కూల్, ఇంటర్, డిగ్రీ అట్లా ఉంటాయి కదా, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అప్లైనర్ చూసుకుంటూ నేను ఇంత దూరం వచ్చాను. అని చెప్పాలంటే వాళ్ళని చూసుకుంటూనే వాళ్ళ వల్ల అయింది, నా వల్ల కాదా. పద్మా మేడం, జయ మేడం, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరిని చూసుకుంటూ వస్తున్నా, ఒక్కొక్క మీటింగ్ ఇనుకుంటూ. అండ్ గ్రేట్ థ్యాంక్ఫుల్ మై మన అప్లైనర్ రమేష్ సార్కి చాలా చాలా కృతజ్ఞతలు. ఓకే, వెస్టేజ్ బిఫోర్ ఏంటంటే మేడం చెప్పింది కదా, వెస్టేజ్ బిఫోర్ నేనైతే చాలా సింపుల్ అంటే సాదా సీదా హౌస్ వైఫ్ని. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టాలంటే నాతోని ఒకరు ఉంటేనే ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. సారీ, మా సారైనా ఆ అమ్మాయినా ఎవరో ఖచ్చితంగా ఉండేది, వాళ్ళు ఉంటేనే నేను బయటకు వెళ్ళేదాన్ని. నేను పెరిగిన వాతావరణమే అలాంటిది. నాకు ఇప్పుడు బయటకు వెళ్ళడం వల్ల అర్థమైంది మన గ్రేట్ అప్లైనర్ రమేష్ మన చుట్టూ అసోసియేషన్ వాళ్ళని. అది నాకు ఇప్పుడు ఈ వెస్ట్లోకి వచ్చినాక అర్థమైంది. నేను ఎలాంటి అసోసియేషన్లో వెళ్ళినా అంటే ఇల్లు బడి. నేను చదివింది 10th క్లాసు, అది ఓన్లీ గర్ల్స్ హై స్కూల్స్. నేను ఇంటికి వచ్చిందంటే ఇల్లు, స్కూల్ వెళ్ళిందంటే స్కూలు. నేను 10th అయిపోతే ఊరికి కూడా వెళ్ళేదాన్ని కాదు. చాలా మంది జాతరలు అటు ఇటు అసలు ఎలాంటి బయటికి వెళ్ళేదాన్ని కాదు. జాబ్ చేయాలి నాకు చాలా కాకపోతే మా ఇంట్లో ఉండే అసోసియేషన్ వాళ్ళ చుట్టూ వాతావరణం వల్ల నాకు 10th అయిపోగానే పెళ్ళైపోయింది. మా హస్బెండ్ ఇక పెళ్ళైనాక మొత్తం మా సారే. నేను ఎప్పుడు చాలా మంది అంటారు మీ సార్ దొరకని అదృష్టాన్ని. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు ఎట్లుంటారో మీకు అందరూ తెలుసు. ఇంట్లో ఉంటే అసలు ఎంత అంటే జీరో అంటే మనం
బయట సెక్టర్ ఎట్లుంది, మన ఇంట్లో వాళ్ళు మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అనేది బయటికి వెళ్తే గానీ అర్థం కాదు. అట్లనే నాకు అర్థం కాలే. సారు ప్రైవేట్ గా జాబ్ చేస్తారు, బ్యాంక్ లో మేనేజర్ గా. కానీ నా పెళ్ళైనాకనే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినాక ప్రైవేట్ సెక్టర్ లో పనిచేస్తా అంటే ట్రాన్స్ఫర్ అవుతా ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ అవుతా ఉంటే మాకు పెళ్ళైనాక ఒక 1.5 year కి ఓకే లీడర్స్ ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందా చూడండి మేడం. స్క్రీన్ షేర్ అవుతుంది ఇప్పుడు వస్తుంది, ఫోటోస్ వస్తుంది. ఓకే ఓకే ఓకేనా? ఓకే మేడం. ఏదన్నా కొంచెం మిస్ అయితే చెప్పండి నాకు. ఓకే. పెళ్ళైనాక ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయితే మేము ఫస్ట్ ధర్మపూర్లో ఉన్నాము. అప్పుడు చాలా చాలా వింటున్నారు జూమ్ మీటింగ్, ఏదన్నా వినబడకపోతే చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ మన జూమ్ మీటింగ్ జాయిన్ అవుతాము, ప్లస్ మన పనులు మనం చేసుకుంటూ జూమ్ వినుకుంటూ వెళ్తాం. కాకపోతే నిజంగా చాలా మంది అలా చేస్తూనే ఉంటారు. కాకపోతే జూమ్ మీటింగ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే నా వల్లనే అయింది, మీ వల్ల కాదా అని మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అందరూ మెసేజ్ చేసుకుంటూ చాట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, నేను మా సార్కి ట్రాన్స్ఫర్ అవడం వల్ల మేము జర్నీ ధర్మపూర్కి వెళ్ళాము. ధర్మపూర్కి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ 2.5 years పెద్ద బాబు టిన్ను, మళ్ళీ అట్లనే 2.5 years తర్వాత మళ్ళీ మేము జైత్యాలకి ట్రాన్స్ఫర్ అయినాం. జైత్యాల్లో ట్రాన్స్ఫర్ అయినాం, అక్కడ 2.5 years. అప్పుడు మా చిన్న బాబు పుట్టిన తర్వాత 2.5 years కి మళ్ళీ లక్ష్మీపేటకు ట్రాన్స్ఫర్ అయినాం. లక్ష్మీపేటలో 2.5 years. అక్కడ మా చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిళ్ళు. అప్పుడు ఇంట్లోనే ఉండేదాన్ని. అప్పుడు నాకు స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా నాకు పని చేయాలి, డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఉండేది. కానీ నేను పని చేస్తా, నేను డబ్బులు సంపాదిస్తా అని ఎవరు బిలీవ్ అయిపోలేదు. నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకంటూ ఒక అవకాశం రాలేదు. ఇక పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళాక నేను ఏదో ఒక వర్క్ చేయాలని మిషన్ నేర్చుకుంటా అని స్టార్ట్ చేసిన. అది లక్ష్యపేటలో. అది కూడా మా సార్ వచ్చి దింపేసి పోయేది నేర్చుకోవడానికి 2 hours, మళ్ళీ ఇంటికి రావడానికి తీసుకొచ్చి దింపేసి పోయేది. అట్లా నేను మిషన్ నేర్చుకున్నా, లక్ష్మీపేటలో మిషన్ నేర్చుకున్నా. నా చుట్టుపక్కన ఎవరు ఏ పని చేస్తే అదే నేను నేర్చుకుంటూ ఉండేదాన్ని. కానీ నేను బయటికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక సపోర్ట్ ఉండేది. అక్కడ 2.5 years అయిపోయింది, మిషన్ నేర్చుకున్నాను. తర్వాత మాకు మంచిర్యాలకు ట్రాన్స్ఫర్ అయింది. మందమల్లో మాకు అక్కడ ఇల్లు ఉంది. అక్కడ నేను పిల్లలు స్కూల్కి వెళ్ళడంతో అక్కడ నేను బ్యూటీషియన్ నేర్చుకున్నా. సింగరేణిలో నేర్పుతారు కదా, బ్యూటీషియన్ నేర్చుకున్నా. అండ్ మగ్గం నేర్చుకుంటున్న క్రమంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చాక మగ్గం నేర్చుకోవడం స్టాప్ అయిపోయింది. అప్పటికి కొంచెం ట్రైనింగ్ అయింది, స్టాప్ అయిపోయింది. ఆ కరోనా వచ్చిన టైంలో అందరికీ తెలుసు, అందరి జాబ్స్ పోయినాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం, చాలా ఉన్నాయి. అట్లనే మా సార్ కూడా జాబ్ అనేది పోయింది. అప్పుడు 4 months ఖాళీగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ 4 months తర్వాత మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేసినాం. అక్కడ నేను మగ్గం నేర్చుకున్నా, బ్యూటీషియన్ నేర్చుకున్నా. కానీ మళ్ళీ అక్కడనే స్టాప్ అయిపోయింది. మళ్ళీ 2.5 years కి మళ్ళీ భూపాలపల్లి ట్రాన్స్ఫర్ అయిపోయింది. భూపాలపల్లిలో ట్రాన్స్ఫర్ అయిపోయినాక అక్కడ నా చుట్టూ ఉండేవాళ్ళు మిషన్ కుడతారు చాలా మంది. నేను నిజంగా మందమల్లో కూడా మిషన్ని కుట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎట్లా అంటే చెప్పిన ఏదన్నా పని చేయడం, డబ్బులు సంపాదించడం అంటే చాలా అంటే నా కాళ్ళ మీద నిలబడాలి, నేను డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన ఉండేది. నేను ₹1 సంపాదించినా అది నా కొడుకులకు యూజ్ కావాలి, నేను ఒక ₹10 సంపాదిస్తే పిల్లలకు ఏదో ఒకటి కొనియచ్చు ఆలోచనతోటి నేను మిషన్ని బ్లౌజులు కుట్టినాక పంపకం చేస్తారు కదా, అది ఒక బ్లౌజ్ చేస్తే ₹10 ఇచ్చేది. అట్లా నేను ఆ ₹10 కోసం చేసేదాన్ని. డైలీ ఒక 10 చేస్తే ₹100 వచ్చేది. ఒక ₹10 వస్తే నా కొడుకులకు బిస్కెట్ ప్యాకెట్ కొనియచ్చు అనే ఆలోచనతోటి స్టార్ట్ చేసిన. భూపాలపల్లిలో టైలరింగ్ కుట్టేవాళ్ళు
కట్ చేసి ఇస్తే నేను కుట్టేదాన్ని. అండ్ అండ్ 10 రూపాయలు వస్తాయని అట్లా వర్క్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో నేను అట్లా చాలా చూడండి ఎప్పుడు ఎక్కువ పూజలు చేసేదాన్ని. అంటే మా ఫ్యామిలీలో అంటారు, ఏజ్కి తగ్గట్టు చేయడానికి ఎక్కువ చేస్తావు పూజలన్నీ. రెగ్యులర్గా ఎక్కువ పూజలు చేసేదాన్ని. దేవుడిని ఎప్పుడు కోరుకునేదాన్ని, దేవుడు నాకు ఒక అవకాశం దేవుడు నాకు ఒక అవకాశం ఏమయ్యా ఇయ్యు అని చాలా అనుకునేదాన్ని. డబ్బులు సంపాదించే ఆలోచన మాత్రం బాగుండేది. కానీ నాకు ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్నా, భూపాలపల్లిలో నేర్చుకున్నాక మళ్ళీ మాకు హుజరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. హుజరాబాద్ ట్రాన్స్ఫర్ అయినాక నేను ఇదే మిషన్ కుట్టడము, మగ్గం నేర్చుకోవడం, నా సొంత వరకు నేనే అన్నీ చేసుకునేదాన్ని. బయటికి వెళ్ళేదాన్ని కాదు. మగ్గం నేర్చుకున్న, బ్లౌజులు వేసుకుని, ఐబ్రోస్ వేసుకోవడం, నా ఉంటే చేయడము అట్లా స్టార్ట్ చేసిన. బాగా పూజలు చేసేదాన్ని ఇంట్లో. నాకు దేవుని మాత్రం చాలా గట్టిగా ఊరుకున్నా. ఎప్పుడో అంటారు అంటే మనం గట్టిగా అనుకుంటే ఏదైనా జరుగుతుంది అని నాకు వెస్టీలోకి వచ్చినాక అర్థమైంది. వెస్టీ బిఫోర్ నేను 12 సంవత్సరాలు హౌస్ వైఫ్, ఇంట్లోనే ఉండేదాన్ని పూర్తిగా. మన జేఎంఏడం కూడా అంటారు ఎంపీ మైండ్ డెవిల్ హౌస్ అని. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే మొత్తం డెవిల్ హౌస్ లానే ఉండేది. నాకు కూడా అట్లనే ఉండేది. అట్లా నేను హుజరాబాద్కి వచ్చినాక నేను ఇంట్లోనే ఉంటాను కదా. మా అక్క, మా స్వప్న అక్క, మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ, తను వెస్టీలో ఏంటంటే మైగ్రేన్ హెడేక్కి సప్లిమెంటరీ వాడింది. మైగ్రేన్ హెడేక్కి సప్లిమెంటరీ వాడి దాని రిజల్ట్ చూసి మీటింగ్ అటెండ్ అయింది ఇక్కడనే హుజరాబాద్లోనే. మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు చెప్తాం కదా మనం, మీరు వచ్చేటప్పుడు ఎవరైనా తీసుకురండి అని. అట్లా నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసినాక మీటింగ్ రా అంటే, అక్క పిలుస్తాను కదా టైం పాస్ పోవచ్చు కదా అని మా ఇంటికి దగ్గరే షాపు. ఫోన్ చేసింది, పిలుస్తాను అని పోయి కూర్చున్నా. జస్ట్ క్యాజువల్గా టైం పాస్కే పోయి కూర్చున్నా. అక్క రమ్మని కదా, బయట ఉండొచ్చు కదా, ఒక సపోర్ట్ ఉంది కదా అని పోయి మీటింగ్లో కూర్చున్నా. మహేష్ సార్ మీటింగ్ విన్నాకనే నేను ఐడి తీసుకొని సోప్ బిల్ చేసినాక ఇంకా 15 రోజులు 20 రోజులు నేను వెస్టేజ్ గురించి పట్టించుకోలేదు. మళ్ళీ అప్పుడు దసరా పండుగ వచ్చింది. అప్పుడు నేను 2022 దసరా అప్పుడు జాయిన్ అయినా. ఆ పండుగ అయిపోయినాక మీటింగ్ అటెండ్ అయినా. ఆ మీటింగ్లో ఏంటంటే నా అక్క ఉన్నది, శ్రావణ్ మేడం అంటే వదిన అవుతుంది, ఇట్లా కావ్య మేడము, అట్లా చాలా మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ ఉంది. వాళ్ళతోనే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తిరగచ్చు కదా. అంటే నేను బయటకు వెళ్ళడానికి నాకు ఒకరు ఉండాలి, వీళ్ళు ఉన్నారు కదా అనే హోప్స్ తోని నేను బయటకు వచ్చి మీటింగ్లో కూర్చున్నా. రెగ్యులర్గా మీటింగ్లో ఇట్లా నేను హన్మకొండకి, ఈమె మా వదిన, ఇక్కడ నేను ఛాంపియన్ డే హన్మకొండలో ఛాంపియన్ డేకి అటెండ్ అయినా. ఈ పిక్ చూడొచ్చు మీరు. నేను సిల్వర్ డైరెక్టర్గా ఉన్నప్పుడే నేను షోరూమ్కి వెళ్ళి ఫోటో తీసుకొని దాన్ని రెగ్యులర్ ఖచ్చితంగా చూసేదాన్ని. ఇది అప్పుడు తీసుకున్న పిక్ హన్మకొండలో టాటా పంచ్ కారు. నా డ్రీమ్ కారు. ఈ వెస్టీల్లో ఇంత దూరం చెప్పిన కదా, నేను బైక్ తీసుకున్న 3 monthsకే స్టార్ అయినా. టాటా పంచ్ కార్ తీసుకున్నా. ఆ కారు తీసుకున్నాక ఇంకా వెస్టీల్లో చాలా మంది కార్లు అది డౌట్ కొద్దిన్న వాళ్ళకి అంటే మన చుట్టూ ఉండే వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ వచ్చినాక డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అప్పటి నుంచి టీంలో కూడా చాలా మంది కార్లు తీసుకున్నారు. సుంటా మేడం కూడా కార్ తీసుకున్నారు. అట్లా నా టీంలో ఇప్పటికే 5 కార్లు వచ్చినాయి. చాలా హ్యాపీగా సాగిపోతుంది. అట్లా వర్దికుంటూ వెళ్ళిన. చాలా స్ట్రగుల్ వస్తాయి, కాకపోతే వాటి అన్నిటినీ ఇప్పుడు వచ్చే ఇన్కమ్ అన్నిటితోని. ఇంకా ఇందులో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను ఇక్కడ నుంచి మాకు హుజరాబాద్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది హన్మకొండకి. నేను ఇక్కడ నుంచి హన్మకొండ వెళ్ళే క్రమంలో చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నేను 20 రోజులు ఇంట్లోనే ఉన్నా. 20 రోజులు ఇంట్లో ఉన్నాక నాకు 80,000 ఇన్కమ్ వచ్చింది. పోయిన సంవత్సరం ఇదే ఇయర్లో, అంటే ఇదే మంత్ నవంబర్లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక 20 రోజులు నేను ఇంట్లోనే ఉన్నా. అప్పుడు నాకు 80,000 ఇన్కమ్ వచ్చింది. అప్పటిదాకా మా సారు ఎంతో కొంత అంటే వేస్టీల్లో ఇది అది ఏదో చేసుకుంటూ పోతుంది అని అనుకునేవారు. ఆ 80,000 వచ్చినాక అసలు ఎంతంటే, అంటే నేను 20 రోజులు ఇంట్లోనే ఉన్నా, నాకు 80,000 అకౌంట్లో పడ్డాయి. మా సార్ నన్ను హాస్పిటల్ తీసుకోవడానికి అసలు సార్ టైం ఉండకపోయేది. అది అంత వర్క్ చేసినా కూడా
30,000 ఆ పర్మిషన్ అడిగి నన్ను హాస్పిటల్ తీసుకోవడానికి పర్మిషన్ అడిగి వస్తే చాలా కష్టపడొచ్చేది తీసుకెళ్ళడానికి. ఆ 80,000 ఇన్కమ్ వచ్చినాక అర్థమైంది ఏంటంటే, మనం ఇప్పుడు ప్రెజెంట్ కోసం వెస్టేజ్ చేయట్లేదు. ఫ్యూచర్ కోసం వెస్టేజ్ చేస్తానం అనేది చాలా అంటే మా సార్‌కి నాకు చాలా అర్థమైపోయింది. అప్పుడు నేను ఎంత ఆనందంతో కళ్ళల్లో నీళ్ళొచ్చినాయంటే, వెస్టేజ్ అంటే ఇట్లుంటదా? ఇంత అంటే 3 జనరేషన్ ప్లాను, మనం 3 సంవత్సరాలు వర్క్ చేసేయాలి, తర్వాత కూర్చొని వస్తాయని అంటే నాకు అప్పటిదాకా క్లారిటీ లేదు. కానీ 20 రోజులు నేను ఇంట్లోనే ఉన్నా. 80,000 వచ్చి నా అకౌంట్‌లో పడ్డాయి. అంటే అంత ముందు చేసింది ఇప్పుడు కనబడ్డది. ఇప్పుడు చేస్తే ఫ్యూచర్‌లో కనబడతది అనే విషయం చాలా అంటే చాలా క్లారిటీ వచ్చింది. చాలా క్లారిటీ వచ్చినంక మా సార్ గూడా చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయిండు. అప్పటిదాకా కొంచెం అటు ఇటు ఉండేది. కాకపోతే అప్పుడు నేను చెప్పిన గదా! గిఫ్ట్‌లు తీసుకోవడం అని. నేను మా ఫోన్ తీసుకున్నప్పటి నుంచి ఫోన్ తీసుకున్నా, బైక్ తీసుకున్నా, నెలకొక వస్తువు కొనుక్కుంటా. అప్పుడు 80,000 వచ్చిన ఇన్‌కమ్‌తోని ఇంట్లోకి వాషింగ్ మిషన్ తీసుకున్నా. ప్రతి నెలకొక వస్తువైతే ఖచ్చితంగా కొంటా. అది గిఫ్ట్ రూపంలో దాన్ని ఎప్పుడు చూస్తా ఉంటే నెక్స్ట్ ఏం కొనాలి, నెక్స్ట్ ఏం కొనాలి అనేది చూసుకుంటూ ఉంటాం గదా! మేడం నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ మేడం, క్లియర్ క్లియర్ ఓకే. ఉంది. అట్లా నేను 80,000 వస్తే వాషింగ్ మిషన్ తీసుకున్నా. ఆ వాషింగ్ మిషన్ తీసుకున్నాక మళ్ళీ అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసినాక హన్మకొండలోనే ఉన్నాం. హన్మకొండలో ఉన్నప్పుడే నేను క్రౌన్ డైరెక్టర్ అయినా. ఇది హుజరాబాద్ ఛాంపియన్ డే క్రౌన్ డైరెక్టర్. చూస్తున్నారు కదా, కనబడుతుందా మేడం స్క్రీన్? మేడం కనబడుతుంది. ఆ! ఈ క్రౌన్ డైరెక్టర్ అయినంక 3 మంత్స్ క్వాలిఫై కావాలి అందరికి తెలిసిన విషయమే. అప్పుడు గూడా మా సార్‌కి హెల్త్ ప్రాబ్లమ్ చిన్న ఇష్యూ అయింది. విజయవాడలో సెలబ్రేషన్‌ని అది ఉండేది. దానికి మేము అటెండ్ కాలేకపోయినాం. మా సార్‌కి హెల్త్ ప్రాబ్లమ్ అయింది. ఆ విషయం చెప్పాలంటే చాలా ఉంది. టైము సరిపోతుందో లేదో. వాయిస్ క్లియర్ ఉందా మేడం? క్లియర్ మేడం, క్లియర్. ఓకే. ఈ విషయం చెప్తా. నిజంగా హెల్త్ ప్రాబ్లమ్ అయింది దేనివల్ల అంటే, మా సార్‌కి ఆఫీస్‌లో ఉండే టెన్షన్స్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్ అయింది. అది నా లాస్ట్ మంత్ క్రౌన్ డైరెక్టర్ 3 మంత్స్ చేయాలి గదా! 3 మంత్స్‌లో లాస్ట్ మంత్‌లో మా సార్‌కి హెల్త్ అప్సెట్ అయింది. ఇంకా 15 డేస్ ఉంది. 15 డేస్ 1 మంత్‌లో 15 డేస్ అయిపోయింది. 15 డేస్ ఉంది. అప్పుడు మా సార్‌కి హెల్త్ అప్సెట్ అయింది. ఎమర్జెన్సీ హాస్పిటల్‌కెళ్ళినాం. చాలా జరిగింది. అప్పుడు అంటే నాకెట్లా అర్థమైపోయిందంటే, అప్పటిదాకా నేను ఏదో చేసుకుంటూ ఏదో ఉన్నాయి డబ్బులొస్తున్నాయి అర్థమైంది. కాకపోతే క్రౌన్ డైరెక్టర్ అయ్యేటప్పుడు మా సార్‌కి హెల్త్ అట్లా అయినప్పుడు ఏమర్థమైందంటే, మనం ఎంత స్ట్రగులు, ఎంత బయట సెక్టార్‌లో వర్క్ జేసేవాళ్ళు ఎంత ఫేస్ జేస్తుండ్రు, ఎంత హెల్త్ అప్‌సెట్ అయితాంది, ఎట్లా చేస్తుండ్రు, ఆళ్ళెంత చేసినా ఎంత ఇన్‌కమ్ ఒస్తుంది అనేది నాకు అంటే తను హెల్త్ అప్‌సెట్ అవ్వడం వల్ల అప్పుడు నాకు కొన్ని విషయాలు చాలా క్లారిటీగా అర్థమైపోయినాయి. బాసు, రూల్సు, టైమింగ్సు మా సారు చెప్పిన గదా! పేరుకు బ్యాంక్ మేనేజర్ పొద్దున్న 7 గంటలకు పోతారు. నైట్ 10 దాకా గూడా రారు. మళ్ళీ ఎంత వర్క్ జేషినా వాళ్ళని సార్ వాళ్ళు మెచ్చుకోరు. నేను నిజం జెప్పాలంటే క్రౌన్ డైరెక్టర్ అప్పుడు నేను అయితా అని మనకు విజయరాజ్ సారు సెలబ్రేషన్ పెట్టిల్లు గదా విజయవాడలో. మా సార్‌కి సెలబ్రేషన్ నాతోని రావాలి, విజయవాడలో జేసుకోవాలని ఆ మంత్‌లో కావాలని నేను ముందు క్రౌన్ కావాలని ఫిక్స్ అయిపోయినా. కానీ హెల్త్ అప్‌సెట్ అవ్వడం వల్ల నేను సెలబ్రేషన్‌కి వెళ్ళకపోవడం వల్ల కూడా నాకు చాలా విషయాలు అర్థమైపోయినాయి. హెల్త్ అప్‌సెట్ అయింది. ఎందుకు ఇట్లా అయిందని చెప్తే స్ట్రెస్ ఉండడం వల్ల సారు, బాసు, రూల్స్ వాళ్ళ ఆఫీస్‌లో పెట్టే స్ట్రెస్ వల్ల అట్లా అయిందని తెలిసింది. తెలియడం వల్ల గూడా నాకు చాలా విషయాలు అర్థమైంది. అంటే బయట సెక్టార్‌లో ఇలాంటివి ఉంటాయి. ఎంత కష్టపడ్డా గూడా ఇన్‌కమ్ ఉండదు. ఒక సెలబ్రేషన్ ఉండదు. నిజంగా చెప్పాలంటే నాకు బయటికెళ్ళి వర్క్ జేయడం అంటే అందుకే నచ్చదు. అంటే మీరు చూస్తున్నారు గదా! నా లైఫ్‌లో 80,000 ఎట్లా వచ్చిందని. దాని తర్వాత ఇది జరగడం వల్ల ఎంత స్ట్రగుల్ ఉంటది, ఎంత ఫేస్ జేస్తారు, హెల్త్ గూడా అప్‌సెట్ అయ్యి ఇంత వర్క్ జేస్తున్నో. మా సార్ మార్నింగ్ పోతే నైట్ అయ్యేదాకా రాకపోతుండే. తను 15 సంవత్సరాలు అయితుంది వర్క్ జేయబట్టి.
బయట బ్యాంకులో చేయబట్టి 15 సంవత్సరాలలో 15,000 జీతంతోని స్టార్ట్ అయింది తన లైఫ్ జర్నీ. అప్పుడు హెల్త్ అప్సెట్ అయినప్పుడు ఇవన్నీ నేను అనుకున్నాను అనమాట. ఇట్లా జరిగింది, ఏంటి జరిగిందని అనుకుంటే ఇవన్నీ నాకు అర్థమైపోయినాయి. 15 సంవత్సరాలల్లో అప్పుడు హెల్త్ అప్సెట్ అయ్యే వరకు 35,000 జీతం. 15,000తోని స్టార్ట్ అయింది. 15 సంవత్సరాలల్లో 35,000 ఇన్‌కమ్ వచ్చింది. నా లైఫ్ జూడండి, నేను 3 సంవత్సరాలు అయితుంది స్టార్ట్ చేసి, రూ. 250 నాది స్టార్ట్ అయిన జర్నీ హైయెస్ట్‌గా 83,500తోని ఉంది. హైయెస్ట్ 3 సంవత్సరాలల్ల. అప్పుడు ఇంకా ఎట్లా అంటే నాది క్రౌన్ సెలబ్రేషన్ అయిపోయింది. అంటే విజయవాడలో జరిగేది జరగలేకపోయింది. మా సార్‌కి ఇట్లా హెల్త్ అప్సెట్ అయిపోయింది. క్రౌన్ లాస్ట్ మంత్ 3 మంత్స్‌లో లాస్ట్ మంతు ఇవన్నీ నాకు చాలా నేర్పించినాయి. చాలా అంటే చాలా నేర్పించినాయి. వెస్టీలో ఎట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్, బయట ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, బయట వాళ్ళు ఎంత స్ట్రెస్‌గా ఫీల్ అయితారు, ఎట్లా వర్క్ జేత్తాళ్ళు, మనం ఏ విధంగా చేసుకుంటూ ఉంటాన్నాం. బయట చేసే స్ట్రెస్‌కి మన దాంట్లో ఉన్నదానికి చాలా తక్కువ. మనం కొన్ని రోజులే నిజంగా చెప్పాలంటే కొన్ని రోజులే సార్ వాళ్ళు చెప్తారు కదా! ఇప్పుడున్న దానిలో మా ప్లేనెట్ సార్ చెప్తే రాజు సారు 2-3 సంవత్సరాలే. 3-5 సంవత్సరాలు కాదు. 2-3 సంవత్సరాలే మనం వెస్టీల్లో గట్టిగా కష్టపడ్డామంటే నిజంగా చెప్పాలంటే మా సారు బయట 7 గంటలకు పోయి నైటు బయట సెక్టార్‌లో పనిచేస్తాడు. నైట్ 10 గంటలకొస్తాడు గదా! తను అంత కష్టపడి బయట సెక్టార్‌లో చేస్తుండు. మనం వెస్టీజ్‌లో ఉన్నాము. ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని రోజులు చేస్తున్నాం, ఎంత టైం పెడతాన్నామో అనేది నేను అప్పుడు ఇగ నాకు వెస్టీజ్‌లో అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, పోతాయి, ఇది కామన్ అది ఇది అనుకున్నా. కానీ అప్పుడు గట్టిగా ఫిక్స్ అయినా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంత అదైపోయినా వెస్టీజ్‌లోనే ఉండాలి, వెస్టీజ్‌లోనే చేయాలి అని ఫిక్స్ అయిపోయినా. తను హెల్త్ అప్సెట్ అవ్వడం వల్ల ఇన్ని విషయాలు క్లారిటీ వచ్చినాయి. అది నేను క్రౌను 3 థర్డ్ మంత్. అప్పుడు చాలా ఫేస్ చేసిన. మెంటల్ గూడా చాలా అయిపోయింది. కానీ ఎట్టకేలకి థర్డ్ మంత్ అయిపోయింది. అయిపోయినంక మళ్ళీ మేము ఈ హుజరాబాద్‌కి మళ్ళీ ట్రాన్స్‌ఫర్ చేపించుకున్నాం. మా సార్ హెల్త్ అప్సెట్ అయిపోయిందని సార్ వాళ్ళతోని మాట్లాడి స్ట్రెస్ బాగా అయితుందని మళ్ళీ హుజరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ చేపించుకున్నాం. ప్రెజెంట్ హుజరాబాద్‌లోనే ఉంటాను. చూస్తుండు గదా! వెస్టీజ్ బిఫోర్ నా లైఫ్ స్టైల్ ఎట్లుందని. ఇట్లా నేను వంట చేసుకుంటూ ఇంట్లోనే చాలా సాదా సీదా హౌస్ వైఫ్ ఉండేదాన్ని. ఇప్పుడు ఇ ఈ ఈ క్లారిటీ వచ్చినంక ఇది గాదు చేయాల్సింది. ఇంకా చాలా ఉంది. ఇంకా చాలా ఉంది. కొన్నిసార్లు మైండ్ అటు ఇటు అయిపోతది. ఇప్పుడేదో అనుభవం లేకుండా చేసినా అయిపోయింది. ఇప్పుడు నాకు వెస్టీజ్‌లో 3 సంవత్సరాల అనుభవం ఉంది. 3 సంవత్సరాల అనుభవంలో చాలా సంతోషాలు జూషినా, చాలా బాధ జూషినా. ఇది కాదు ఇయన్నీ ఇంకా ఉంది. ఇది కాదు నా లైఫ్‌లో చేయాల్సింది ఇంకా ఉందని నాకు చాలా క్లారిటీ వచ్చింది. మేడం నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ మేడం, క్లియర్. ఓకే. ఇది కాదు చేయాల్సింది ఇంకా చాలా